పరిస్థితిపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజున మాచర్ల వెళ్లొద్దని పిన్నెల్లికి స్పష్టం చేసింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే నెల 6 వరకు లోక్సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లడానికి ఓట్ల లెక్కింపు రోజు మాత్రమే హైకోర్టు అనుమతించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని హైకోర్టు ఆంక్షలు విధించింది. సాక్షులతో మాట్లాడేందుకు కూడా వీల్లేదని పేర్కొంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వుల కాపీని హైకోర్టు విడుదల చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అభ్యర్థి కావడంతో కౌంటింగ్ ముగిసే వరకు అరెస్టు వద్దన్న పిన్నెల్లి లాయర్ అభ్యర్థనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో జూన్ 5 వరకు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జూన్ 5 వరకు పిన్నెల్లికి ఊరట లభించింది. 6వ తేదీన ఇదే కేసుపై మళ్లీ విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది. కాగా ఈ నెల 13న ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ బూత్లోకి వెళ్లి అక్కడ గందరగోళ పరిస్థితిని సృష్టించాడు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అంతేకాకుండా తనకు అనుకూలంగా ఓట్లు పడడం లేదని ఈవీఎం బాక్స్ను తీసి నేలకేసి కొట్టాడు. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ వీడియో బయటకు రాగా ఎమ్మెల్యే చేసిన పనికి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. పిన్నెల్లి చేసిన పనికి ఈసీ సీరియస్గా రియాక్ట్ అయింది. ఈసీ సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈసీ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఎమ్మెల్యే పరారు కావడంతో మాచర్ల ఘటనను సీరియస్గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. దీంతో ఎమ్మెల్యే కోసం పోలీసులు పలు బృందాలుగా విడిపోయి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినా అతని ఆచూకీ లభించకపోవడంతో పిన్నెల్లి విదేశాలకు ఏమైనా పారిపోయాడా అనే కోణంలో సైతం దర్యాప్తు చేశారు. అతను ఎక్కడా ఫ్లైట్ ఎక్కినట్లు రికార్డుల్లో లేదు. దీంతో పిన్నెల్లి ఇండియాలోనే ఉన్నాడని, కానీ అతడు ఎక్కడ ఉండి ఉంటాడు అని ఇటు రాజకీయ వర్గాల్లో అటు పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు అప్పటికే సిట్ తన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపగా ఎమ్మెల్యే దొరికితే అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీని ఆదేశించింది. దీంతో ఇంతకాలం ఎమ్మెల్యే ఎక్కడా అని గాలించిన పోలీసులు ఇప్పుడు పిన్నెల్లి దొరికితే అరెస్టు చేయాలని ఆర్డర్ రావడంతో గాలింపు మరింత వేగవంతం చేశారు. దీంతో తాను మరింత ఆలస్యం చేస్తే షూటింగ్ ఆర్డర్ కూడా వస్తుందేమో అని భయపడ్డ ఎమ్మెల్యే తన లాయర్లతో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయించినట్లు రాజకీయ విశ్లేషకులు తెలిపారు.